మార్నింగ్ సునీత గారు. ఎస్ దత్తాత్రేయ గారు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ కమెంట్స్ పైన బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది గతంలో, ఏదైతే ఈ కమెంట్స్ పైన, సో ఇప్పటికీ స్టిల్ అదే అభిప్రాయం పైన ఉన్నారా, లేదంటే ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు హన్మకొండకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఏమైనా మానవత కోణంలోనే చూస్తున్నారా? ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? మేడం, తెలంగాణ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రావడం వెనకాల రాజకీయ దురుద్దేశంతో వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన ఎవరైనా అవాకులు చెవాకులు పేలుస్తే బీజేపీ పార్టీ లాగానో ఇంకో పార్టీ లాగానో చూస్తూ కూర్చోం మేము. ఎందుకంటే వాళ్ళకు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే మీ జాగిరా, పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది అనేటువంటి విషయంలో వాళ్ళ వర్షన్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మానవత్వంతో వచ్చి వరంగల్లో ఉన్నటువంటి ఆ నిరంజన్ ని పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిపోతే మేమేం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కరెంటు వైర్లు తగిలి చనిపోతాడని చెప్పేసి అంజన్న గారి భక్తుడు కాబట్టి అంజనని మొక్కుకొని ఆయన చెల్లించాల్సిన చెల్లింపులు టీటీడీతోని తెలంగాణలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుంచి తీసుకొచ్చి మా అంజన్న గుడికి 30 కోట్లు ఇస్తే మేమేం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. అయితే ఒకటి మాత్రమే మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ మీ అయ్య జాగిరా అనే అంశంలో కావచ్చు, తెలంగాణ ఏర్పాటు విషయంలో పవన్ కళ్యాణ్ పాపం 11 రోజులు నిద్రాహారాలు మాని ఉపవాసం ఉన్న తీరు కావచ్చు, తెలంగాణలో కొబ్బరి కోటలు కాలిపోతూ తెలంగాణ ప్రజల దిష్టితోనే కాలిపోయినాయి తెలంగాణ కొబ్బరి తోటలు అన్న తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే తెలంగాణ సమాజం పవన్ కళ్యాణ్ నువ్వు హైదరాబాద్కు రా, కానీ నువ్వు ఈ తెలంగాణ భూమిపుత్రుడివి కాదు, ఈ తెలంగాణకు నువ్వు వచ్చేది వలసవాదివి, ఈ తెలంగాణలో నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఈ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు, నువ్వు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం అదే సిపిఐ మాయావతి లాంటి కాళ్ళు మొక్కి ఆ రోజు నీ పార్టీని బతికించుకునేటువంటి ప్రయత్నం చేసినావు, రాజకీయం చేసుకున్నావు, మేమేం ఆబ్జెక్షన్ చెప్పలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు అనేటువంటిది చాలా ప్రత్యేకమైంది. మిత్రుడు మహేష్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు 1200 మంది అమరులు చనిపోతే అమరుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, ఇవాళ ఈ ముసలి కన్నీళ్లు పవన్ కళ్యాణ్ కారుస్తున్న ఈ ముసలి కన్నీళ్లు తెలంగాణలో ఉన్నటువంటి అమరుల కుటుంబాల కన్నీళ్లను తీర్చడం కోసం కాదు, ఈ తెలంగాణ వనరుల మీద, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూముల ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే తెలంగాణ వాదం ఎత్తుకుంటున్నాడు తప్ప తెలంగాణ ఇంకోటి పై తెలంగాణ సపరేట్ అయిపోయింది, నీకో ప్రత్యేక రాష్ట్రం ఉంది, నువ్వు అక్కడ ఒక డిప్యూటీ సీఎంవు, నీకో పరిపాలన దక్షత ఉంది, నిన్ను చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుకు కాంపిటీషన్ కాకుండా పూరా నాయన తెలంగాణ ఒకటి ఖాళీగా ఉన్నది అడవి చేయమంటు, తెలంగాణ ఏం ఖాళీగా లేదు నాయన, తెలంగాణ ఏం పునరావాస కేంద్రం కాదు, తెలంగాణ ఈ భూమిపుత్రుల జాగీర్, తెలంగాణకు నువ్వేం భూమిపుత్రుడివి కాదు. బొమ్మాటికి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలున్నంత వరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంకెవరైనా కూడా తెలంగాణ భూమిపుత్రులు కాలేరు. కానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇదే ప్రధానమంత్రి తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిరాని అంటాడు. అదే పార్టీకి బీజేపీ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఇండియా పాకిస్తాన్ తో పోలుస్తాడు. ఇంకా బీజేపీ నాయకులైతే ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ పోరాటం విషయంలో మీ కాకినాడ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మీరు చేసిన రాజకీయం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ అవసరం, ఇవాళ మీకు చంద్రబాబు అవసరం, మీ రాజకీయ పబ్బం కోసం మీకు అవసరమైతే మీరు రాజకీయం చేసుకోండి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ భూమిపుత్రుల, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఆటంకం కల్పించే ఏ ఒక్కటి మాట్లాడినా కూడా సహించేది లేదు. తెలంగాణ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. తెలంగాణ ప్రత్యేకంగా 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు సుభిక్షంగా తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించిండు. ఇగో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కూడా తొండికో మొండికో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా మాకు ఆబ్జెక్షన్ లేదు, ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ బిడ్డ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి, చంద్రబాబు నాయుడు వచ్చి, లోకేష్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని విస్తరిస్తారట. తెలంగాణ ఏం ఖాళీగా లేదు నాయన, మాకు కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఉన్నది, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ ఉన్నది, దానికి అడపాదడపా సాయం చేసిన బీజేపీ ఉన్నది. మీరు మాట్లాడితే ఒక విధంగా అవకాశం ఉంది, కానీ తెలంగాణ ఏర్పాటుని అడుగడుగున అడ్డం పడ్డ చంద్రబాబు నాయుడు, అడుగడుగున ఆనాడు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ వెనుకాల ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా తెలంగాణలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉండదు. ఉన్నా మీరు ఇట్లా ఏదైనా మానవత్వంతో చేసుకునే కార్యక్రమాలు, మా దేవుళ్ళని మొక్కుకొని మీ ప్రాణాలు కాపాడుకోవడమో చేసుకుంటే మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఓకే అండి, ఒక నిమిషం మళ్ళీ వస్తాయి, ఎందుకంటే సతీష్ గారు అండ్ మాధవరెడ్డి గారు ఇద్దరు కూడా ఉన్నారు. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి, ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్? అంటే ఒకటి
మానవతా కోణం దృక్పథ ఒక చిన్నారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు.